హాయ్ ఫ్రెండ్స్. టుడే మన ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి మా ఫ్రెండ్ అండి. సో, తనొచ్చారు. తను నేచురల్ ఫార్మింగ్ చేస్తుంటారు. అదే అండి మామూలుగా సు సహజ ప్రకృతి సు వ్యవసాయం. సో, తను పండించే పంట గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఈరోజు మీ ముందుకి ఇలా వచ్చాడు. సో, లెట్ మీ ఇంట్రొడ్యూస్ హిమ్. సే హాయ్ టు అవర్ యూట్యూబ్ ఫ్యామిలీ. హాయ్. యాహ్! సో, చెప్పండి. నా పేరు రఘు. నేను గత 3 సంవత్సరాల నుంచి శ్రీ సుభాష్ పాలేకర్ గారి విధానంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. ఇక్కడ మనకు ఎటువంటి రసాయనాలు, క్రిమిసంహారక మందులు లేకున్నట్ల కేవలము జీవామృతము, నీమాస్త్రము, బ్రహ్మాస్త్రము, అగ్నాస్త్రము, దశపర్ణి కషాయము ఇలా ఇవన్నీ ఏసి మనము పంటలు పండియడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ మన బాలుఅన్న దగ్గరికి రావడం ఎందుకు వస్తున్నామంటే, అన్న నాకు గత 4 ఏళ్ల నుంచి పరిచయము. యాహ్! అన్నకి నేను కూడా నా వంతు నా పండించిన ప్రకృతి వ్యవసాయంలో పంటలు కూడా అన్నకి ఇస్తున్నాను. అలాగే ఇప్పుడు మనము చూస్తున్నట్లయితే మన రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు మనము మిరప గురించి మనము ఇప్పుడు మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఇప్పుడు రైతుకి మిరప గిట్టుబాటు ధర రాక చాలా ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నారు. కావున మీరు కూడా మీ చుట్టుపక్కల రైతులు ఎవరున్నారో రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క పంటని మీరు పర్చేజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో సూపర్ మార్కెట్లో ఇంకా ఎక్కడో వెళ్ళి తీసుకుంటున్నారు. అలా కాకున్నట్ల కేవలము రైతు దగ్గర వెళ్ళి మీరు కాక మీతో పాటు మీ మిత్రులు కానీ, లేకుంటే మీ యొక్క బంధువులు. బంధువులు కానీ ఎవరైనా కానీ మీ మీ అంతు మీరు రైతులకు సహకారం అందించాలని కోరుకుంటున్నాను. ఇంకా నేను కూడా ఇంకా అన్నకి ఇస్తున్నాను. ఇంకా కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేయండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకా అలాగే భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంది. వేలాది మందిలో కొందరు మాత్రమే నేను ఇచ్చింది తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ కొందరే యథార్థంగా తీసుకుంటారు అంటారు. అంటే భగవంతుడు ఇచ్చిన గోవు కానీ, గోవు నుంచి వచ్చిన వ్యర్థాలు కానీ, అంటే గోమూత్రము, గోవు ఒక అది పేడ కానీ, అలా పండించిన ఇది ఫలాలు కానీ, పండ్లు అంటే బియ్యం కానీ, ఏదైనా కానీ ఇప్పుడు భగవంతుడు ఇచ్చిన మనము వర్షపు నీటిని కానీ ఒడిసిపట్టడం కానీ, ఏదైనా కానీ ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది. దాన్ని ఎవరైతే యథార్థంగా తీసుకుంటారో వాళ్ళు ఈ సృష్టిలో చాలా గొప్పవాళ్ళు అని భగవంతుడు అంటాడు. భగవంతుడు కూడా చాలా సంతోషపడతాడు. అదే యాహ్! ఫ్రెండ్స్, తను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! సో, ఈ డెవలప్‌మెంట్ పేరుతో ప్రతిదీ కూడా నాసిరకంగా మన ముందుకు వస్తా ఉంది. ఈవెన్ పంటల దగ్గర నుంచి ఈ ఫ్రూట్స్, కూరగాయల దగ్గర నుంచి ప్రతిదీ కూడా వాటికి రకరకాల రసాయనాలు కలిపో లేదా ఇంజెక్షన్స్ వేసో ఇప్పుడు రీసెంట్‌గా మనము లాస్ట్ ఇయర్స్ ఇప్పుడు చూసాము. ఇప్పుడు సమ్మర్ కదండీ! సమ్మర్ మనకు పుచ్చకాయ చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. చాలామంది ఈ యొక్క వాటర్ మెలన్ తింటుంటారు. సో, మొన్ననే నేను ఒక రీల్ కూడా చూసాను. సో, ఆ వాటర్ మెలన్ బాగా ఎర్రగా కనపడడానికి సో, రంగుని అంటే కలర్‌ని ఇంజెక్ట్ చేస్తున్నారట. అలాగే ఉత్త కలర్ ఉంటే మళ్ళీ డౌట్ వస్తున్న ఉద్దేశంతో టేస్ట్ రావడం కోసం కూడా కెమికల్స్ కలుపుతుందంట. ఈ విధంగా మన డెవలప్‌మెంట్ పేరుతో మన ఆరోగ్యాన్ని త్వరగా ఈజీ మనీ త్వరగా డబ్బులు రావాలా కష్టపడకుండా చెప్పేసి సో ఒక పంటను అది పండాల్సిన కాలం పండించకుండా దాన్ని వెంటనే పక్వానికి వచ్చే విధంగా ఇప్పుడు అరటి పండ్లు కావచ్చు, టెంకాయలు కావచ్చు, లేదా సీజనబుల్. మామిడి పండు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా డ్యామేజ్ చేసి సో మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాము. సో అలాంటి సమయంలో కొంతమంది రైతులు మాత్రం ఈవెన్ వాళ్ళు నష్టపోతున్నా కూడా ప్రజలకు మంచి ఆహారాన్ని అందించాలి, మంచి ఫుడ్, మంచి ఆహారాన్ని అందించాలని చెప్పేసి సో వాళ్ళు కొంతమంది న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయము లైక్ మనకు ఎటువంటి రసాయనాలు కానీ క్రిమి సంహారకాలు కానీ వాడుకోకుండా సో ఈ యొక్క పేడ, మూత్రము అంటే పశువుల మూత్రం కానివ్వచ్చు, అదే జీవామృతము, మన పంచగవ్య 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 అంటే పంచగవ్య ఆవు నెయ్యి. ఇట్లాంటివన్నీ యూజ్ చేసి తను కొంతమందిని ఇన్స్పైర్ అదే పాలేగర్ శ్రీ సుభాష్ పాలేకర్ గారు శ్రీ సుభాష్ పాలేగర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత. పద్మశ్రీ అవార్డు వచ్చిన ఆయన చాలా న్యాచురల్ ఫార్మింగ్ ఆయన ఈవెన్ తను కూడా తన ఇన్స్పిరేషన్తో తను కూడా వెళ్ళాడండి. తను కూడా వెళ్ళి ఆయన దగ్గర ఒక ఒక మాట్లాడి ఆ వ్యవసాయం ఎలా చేయాలో కనుక్కొని వచ్చి మరి మన ఆదంలోనే పక్కన విలేజ్లో కొద్దిగా అవుట్స్కట్స్లో కదా సో ఒక పొలంలో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన మిరప గురించి అయితే మన దగ్గరికి వచ్చాడండి. మిరప నాకు లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాడు. నిజానికి మనము మార్కెట్లో ఏం చేస్తాము, డైరెక్ట్గా మిరపని దంచినాక కవర్లో ప్యాక్ చేస్తారు కదా, అప్పుడు పేర్లు వద్దు మనకి ఎందుకు. సో
సో మార్కెట్లో మనం కొంటూ ఉంటాం. లైక్ ఇప్పుడు ఈ మిరపని ఆల్రెడీగా వాళ్ళు పౌడర్ చేసేసి ప్యాక్ చేసి అమ్ముతుంటారు సూపర్ మార్కెట్‌లో. ఇలా చాలా రకాల మార్కెట్స్ ఆన్‌లైన్‌లో ఇవన్నీ ఉన్నాయి కదా! సో వాళ్ళేంటంటే లైక్ దాంట్లో ఆ కలర్ రావడం కోసం ఇటుక పొడి కలపడము, లేదా రంగు మిక్స్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే టేస్ట్ మనకు అంత టేస్ట్ అనిపించదు. బట్ నేను చూసాను కదా! నాకు యాజ్ టీజ్‌గా పండిన మిరపకాయలు నాకు తెచ్చారండి. మేమే స్వయంగా మిషన్‌కెళ్ళి ఆడించుకున్నాము. సో నిజంగా కొద్దిగా వేసినా కూడా ఒక టేబుల్ స్పూన్ వేసినా కూడా మంచి రంగొస్తుంది. అలాగే పర్ఫెక్ట్ కారం ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ నేను తీసుకున్నా. సో ఈసారి 5 కేజీస్ నాకిచ్చారు. సో మీకు ఎవరికన్నా ఈ విధంగా అట్‌లీస్ట్ మనకు తెలిసిన వాటిలోన తెలియనివి మనకొదిలే. తెలిసిన చోట అంటే ఇక్కడే కాదు మీ సరౌండింగ్స్‌లో గానీ, సో ఇట్లా న్యాచురల్‌గా దొరికే రియల్‌గా న్యాచురల్‌గా పండించేటువంటి పంటలది మిరప అవ్వచ్చు, టమాటో అవ్వచ్చు, ఇంకా ఏదైనా ఉల్లి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అలా న్యాచురల్‌గా కొనడానికి ప్రయత్నం చేయండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. సో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. సో అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ పెడుతుంటే కూడా మీకు కొద్దిగా అవేర్‌నెస్ ఉంటుంది. సో ఫ్రెండ్ నాకు యాక్చువల్‌గా వారం 10 రోజులు పైనయింది. ఇది చేయాలా 3 ఈ వీక్స్ వీడియో 3 అనేసి. బట్ వీక్స్ నాకు టైం 3 వీక్స్ అయింది కదా! 3 వీక్స్ సో అండి. నాకు టైం కుదరలేదు. సో ఈరోజు నేనే ఇంగా తను ఫోన్ చేశారు. సో ఈరోజు నీకు కొద్దిగా నీకు టైం కేటాయిస్తా అని చెప్పాను. సో టైంకొచ్చారు. సో ఈ విధంగా వీడియో చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి వీడియో అని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, కామెంట్స్, షేర్ చేయండి. అలాగే ఎనీవేస్ థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. లవ్ యూ ఆల్. బై బై. సీ యూ థాంక్ ఇన్ యూ. నెక్స్ట్ వీడియోస్.